యుక్రెయిన్ యుద్ధం తర్వాత మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశానికి రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ వచ్చాడు. దీన్ని చాలా పెద్ద ఎత్తున ఇంపార్టెంట్ విజిట్ కింద పరిగణించి అదే తరహాలో భారతదేశం నిర్వహించింది. చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు చేయటం జరిగింది. 1-to-1 మీటింగ్లు ఇవి జరిగాయి. ఒకటి మాత్రం నిజం, ఒక్క తడవ ట్విట్టర్ చూస్తూ ఉన్నామంటే ఏ రకంగా వెస్టర్న్ కంట్రీసు, అమెరికన్ కంట్రీసు, వాళ్ళల్లో ఉన్నటువంటి అనలైజర్సు, కామెంటేటర్సు దీని మీద రియాక్ట్ అవుతున్నారనేది చూస్తేనే ఈ విజిట్ పెద్ద సక్సెస్ అని మనకు తెలుస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి, వాళ్ళది చాలా పెక్యూలియర్ మెంటాలిటీ. అమ్మ ఇవ్వదు, అడక్క తినానివ్వదు అన్నట్టు ఉంటుంది. మేమేమీ మీకు ఇవ్వం, మీరు మాత్రం రష్యాలో పోవటానికి వీల్లేదు. ఈ మెంటాలిటీతో చస్తున్నారు మొత్తం వెస్ట్రన్ యూరప్, అమెరికా. ఇంక సరే, అమెరికా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అది విపరీతమైపోయింది. చాలా క్లవర్గా, స్ట్రాటజిక్గా తన కార్డ్స్ను మోడీ గారు ప్లే చేస్తున్నారనేది చెప్పాలి. ఒకటి, బెంట్ అండ్ లీన్ టువర్డ్స్ అమెరికా మన ఇంట్రెస్ట్కు మంచిదనేది ఆయన రియలైజ్ చేశాడు. అందుకోసమే బెండింగ్ టువర్డ్స్ అమెరికా అనేది గత దశాబ్దం నుంచి జరుగుతూనే ఉన్నది. అన్ని విషయాల్లోనూ మనం చేస్తాం. కానీ ట్రంప్ రెండో టర్మ్లో మన దీన్ని వీక్నెస్గా తీసుకుంటున్నాడు. బెండింగ్ టువర్డ్స్ అమెరికా అనేది ఏదో మన వీక్నెస్ కింద వాడు ఆయన జమగడుతూ ఉన్నాడు. ఎవరు? ట్రంప్. అందుకనే మిగిలిన అన్ని కంట్రీస్ను వదిలేసి మన మీద టారిఫ్లు వేయటం, మన మీద విపరీతమైన పోస్టులు పెట్టడం, H1B వీసాలను తగ్గించటం, ఇదంతా జరుగుతున్నది. ఇక సరే, ఆ మెగా గ్రూప్లో ఒక వైట్ గ్రూప్ ఉన్నది, వాళ్ళైతే ఇండియన్స్ మీద విరుచుకుపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత అన్కోఆపరేటివ్గా, అన్రెస్పాన్సిటివ్గా, ఇన్సెన్సిటివ్గా ఉన్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్కు నమ్ముకొని ముందుకు పోలేము అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ధారణకు భారత ప్రభుత్వం వచ్చినట్టుంది. అందుకోసమే అంతకుముందు చైనాలో జరిగినటువంటి సమిట్, ఈ దాని పేరేదో ఉంది, ఆ సమిట్కి వెళ్ళినప్పుడు పుతిన్తో, చైనా ప్రెసిడెంట్ జీతో కలిపి చాలా మంచి డిస్ప్లే ఇచ్చాడు. ఎందుకొని, మీరు లేకపోయినా మేము ఇంకొక కూటమిని ఫామ్ చేయగలం. అంటే కూటమిలో జాయిన్ కావటం కాదు, ఇండియా ఈరోజు ఏ స్టేజ్లో ఉందంటే ఒక కూటమిని ఫామ్ చేసే స్టేజ్లో ఉంది. ఆ కూటమిలో ఇంపార్టెంట్ మెంబర్ అయ్యేటటువంటి అవకాశం అనేది, దానికి ఎక్స్టెన్షన్ ఈరోజు పుటిన్ కూడా రావటం జరిగింది. పుటిన్ రావటం ఈ వార్ జరుగుతున్న టైంలో వెస్టర్న్ యూరప్కి ఇష్టం లేదు. వెస్టర్న్ యూరప్ న్యాచురల్లీ వాళ్లకు పుటిన్ ఓడిపోవాలి, యుక్రెయిన్ గెలవాలి అనే దాని మీద ఆధారపడి ఉన్నాడు. పుటిన్కు భారతదేశం దగ్గర అవటం కూడా అమెరికాకి ఇష్టం లేదు. కానీ మీరు ఏమైనా అనుకోండి, మాది స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ ఒకటి ఉన్నది. మేము ఎవరి మీద పూర్తిగా డిపెండెంట్ కాము. మీరు మాకు ఇష్టమే, బట్ మీకోసంగా రష్యాను వదులుకునే ప్రశ్నే లేదు అనేటటువంటి మెసేజ్ అయితే చాలా చక్కగా పంపించారు. అందుకోసమే ఈరోజు ఆ దేశాలలో దీనికి ఇంత పెద్ద రియాక్షన్ వస్తూ ఉన్నది. ఏమవుతున్నది, ఏం చేస్తూ ఉన్నారు అనేటటువంటి దాని మీద పెద్ద చర్చ జరుగుతున్నది. రెండోది, చాలా వరకు పుటిన్ను ఒక ఎవరు తాకరాని వ్యక్తిగా చూపెట్టడానికి వెస్ట్రన్ యూరప్, అమెరికా ప్రయత్నిస్తున్నాయి. అటువంటి టైంలో చాలా ఇంపార్టెంట్ దేశం భారతదేశం అతన్ని ఆహ్వానించటం, అతనితో ఇంత సంభాషణ జరగటం అనేటటువంటిది వాళ్ళకు నచ్చలేదు. ఒకటి, దీంట్లో ఏం పెద్దగా అగ్రిమెంట్స్ జరిగినట్టుగా బయటికి అయితే రాలేదు. కానీ చాలా అగ్రిమెంట్స్ బయటికి రాకుండానే జరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే బయటకు వచ్చినప్పటి నుంచి వెస్ట్రన్ యూరప్ దీని మీద కామెంట్ చేస్తారు, దాని మీద శాంక్షన్స్ అవి పెట్టే అవకాశం ఉంది. మొట్టమొదటిది రష్యన్ క్రూడ్ ఆయిల్, అది మనం దిగుమతి చేసుకుంటామా, చేసుకుంటే ఎట్లా చేసుకుంటాం, అది ఒక మేజర్ ఇష్యూ. రెండోది డిఫెన్స్ సైడ్ ఏ రకంగా మనం ముందుకు పోవాలి, కలిసి ఉండాలి, ఇది కూడా బహిరంగ చెప్పుకునేటటువంటి విషయాలు కాదు. మూడోది, ఇప్పుడు మనం అంత ఎత్తున రష్యన్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకోబట్టి మన రూపీ
సర్ప్లసెస్ వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి, దాన్ని ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి. ఈ 3 ప్రధానమైనటువంటి అంశాల మీద ఏవో కొంత సీక్రెట్ అండర్స్టాండింగ్, సీక్రెట్ డెసిషన్స్ తప్పకుండా జరిగి ఉంటాయి. బట్ ఒకటి, దీనికి అమెరికా రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ట్రేడ్ డీల్ను ముందుకు తీసుకుపోతారా లేదనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ట్రేడ్ డీల్ విషయంలో కూడా భారతదేశం కొన్ని అంశాలలో మీరు ఏమైనా చెప్పండి, ఇవి మాత్రం నోగో అన్న లెవెల్కు వచ్చేసింది. మా వ్యవసాయాన్ని మేము రక్షించుకుంటాం, మీ ట్రేడ్ డీల్ కోసంగా దానిని సాక్రిఫైస్ చేసేటటువంటి ప్రశ్నే లేదు అనేది చాలా చక్కగా క్లియర్గా మెసేజ్ ఇచ్చారు. దానికి లోబడే వాళ్ళు ఏదైనా ట్రేడ్ డీల్ చేసుకోవాలి, కానీ దానిని ఇది చేసి మాత్రం చేసుకునేటటువంటి అవకాశం లేదు. ట్రేడ్ డీల్ మంచిది, మనకు కూడా చాలా మంచిది, కానీ ఎట్ సర్టన్ లెవెల్ దాని పొలిటికల్ ఇంప్లికేషను, లైవ్లీహుడ్ ఇంప్లికేషన్స్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మోర్ ఇంపార్టెంట్లీ మనం డైవర్సిఫైడ్ ట్రేడ్ దీనికి ఒక మోడల్ను తయారు చేసుకొని ముందుకు పోవటం అనేది ఎప్పటికైనా కానీ భారతదేశానికి మంచిది. ఇన్ఫ్యాక్ట్ పుటిన్ జోక్యంతో చైనా ఇండియా మధ్య బార్డర్ డిస్ప్యూట్ సెటిల్ కాగలిగితే అంతకన్నా మించింది ఇండియాకి ఇంకేమీ లేదు. ఎందుకనంటే దానికి అవకాశం ఎందుకు ఉండొచ్చు అంటే, రష్యా చైనా కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, సీరియస్ బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఇద్దరు కూర్చొని దాన్ని సెటిల్ చేసుకున్నారు. అట్లాంటప్పుడు ఇండియా చైనా కూడా ఇది సెటిల్ చేసుకోలేకపోము అని అనుకోవాల్సిన అవసరం లేదు. సెటిల్ చేసుకున్నారంటే అప్పుడు ఇన్ఫ్యాక్ట్ దీనికన్నా బిగ్గర్ జోల్ట్ వెస్టర్న్ వరల్డ్కు, అది కనుక అయిన రోజు వెస్ట్ అమెరికా షేక్ అయిపోతాయి, దాంట్లో ఏమీ డౌట్ లేదు.